హాయ్ అండి. నిన్న ఇంకొక డబుల్ టక్కర్‌లో ఇంకొక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్‌లో వచ్చేసి మీకైతే చాలా ఉత్కంఠభరితంగా, ఎందుకంటే లాస్ట్ ఓవర్‌లో 9 పరుగులు చేయాలండి. 9 పరుగులు చేయాలి. 9 పరుగులైతే వాళ్ళైతే చేయలేక మ్యాచ్ అయితే ఓడిపోవడం చూసాం మనమైతే. ఆహ్, ఎవరైతే ఎల్ఎస్‌జి ఆర్ఆర్ మ్యాచ్ జరిగింది కదా! ఆ మ్యాచ్‌లో అయితే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం. ఎవరైతే ఆర్ఆర్ టీమ్ అయితే ఓడిపోయింది. ఎందుకంటే జైస్వాల్ ప్రతి మ్యాచ్ మంచిగానే ఆడుతున్నాడండి. జైస్వాల్ ఎక్స్ట్రార్డినరీగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 74 పరుగులు, మళ్ళీ ఈ మ్యాచ్‌లో కూడా చేసాం. 4 ఫోర్‌లు, 5 సిక్స్‌లతోటి అయితే మంచిగా చేయడం చూసాం. అలానే ఎవరైతే వైభవ్ సూర్యవంశీ చాలా తక్కువ వయసులోనే 14 సంవత్సరాల వయసులోనే అయితే అరంగేట్రం చేశాడు. అతి చిన్న వయసులో అరంగేట్రం చేశాడు. 3 సిక్స్‌లు కొట్టాడు. 14 సంవత్సరాల వయసులో 3 సిక్స్‌లు మంచి మంచి బౌలర్స్‌ని కొట్టాడంటే మామూలుగా అతని దగ్గర పొటెన్షియల్ ఉంది. అందుకే అతను తీసుకున్నారు. దాదాపు ₹1,00,00,000 పైన పెట్టారు అతనికైతే. తీసుకున్న ప్లేయర్‌గా అయితే తీసుకున్నారు వాళ్ళైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే రియాన్ పరాగ్ 26 బంతులు 39 పరుగులు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకెవరు లేదు. హెట్మేర్ అంతే అంతే నిలబడిపోయారు అంతే. కానీ ఓవరాల్ చూసుకుంటే టాప్ ఆర్డర్ ఎవరైతే ఎస్ఎస్ జైస్వాల్, అలానే సూర్యవంశీ, అలానే రియాన్ పరాగ్, వీళ్ళు ముగ్గురే పరుగులు అయితే చేయడం చూసాం. అందులోనూ జైస్వాల్ మంచిగా చేయడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే మార్కర్ మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. 66 బంతులు 66 పరుగులు చేయడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆయుష్ బధోని మళ్ళీ ఒక 50 పరుగులు చేయడం చూసాం. లాస్ట్లో అబ్దుల్ సమద్ యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ పేరు అతను వదులుకున్నారు. చాలా సంవత్సరాల పాటు అతని దగ్గర ఉంచుకున్నారు. ఈరోజు చూస్తే అబ్దుల్ సమద్ అయితే 10 బంతుల్లో 30 పరుగులు చేసి 4 ఫోర్లతోటి 4 సిక్స్లతోటి 300 స్ట్రైక్ రేట్ ఆడడం చూసాం. అబ్దుల్ సమద్ కలిసి కీ రోల్గా కనిపించాడు ఇక్కడైతే లాస్ట్లో ఆ పరుగులు రావడానికి. మీరు చూసుకుంటే ఇంకా ఆ తర్వాత మీరు దాదాపు 2 పరుగులు అండి. నేను ఆ మ్యాచ్ చూశాను. జస్ట్ ఆ మ్యాచ్ చాలా ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ ఆవేష్ ఖాన్ బౌలింగ్ వేశాడు. ఆవేష్ ఖాన్ బౌలింగ్ వేశాడు. ఎక్స్ట్రాడినరీగా అయితే కట్టడి చేయడం చూసాం వాళ్ళ టీంని అయితే. అసలుకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మీరు చూసుకుంటే ఓవరాల్గా ఎవరైతే ఈ లక్నో సూపర్ జైంట్స్ గెలుపులో కారణం అబ్దుల్ సమద్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మనమైతే. సారీ వాళ్ళు గెలవడానికి కారణం అనుకోవచ్చు. మీరు ఈ ఈ టీంలు చూసుకుంటే మీరు ఎలా అవుతున్నాయంటే ఈ రీసెంట్గా అన్ని మ్యాచ్లు చాలా క్లోజ్గా వెళ్తున్నాయి. మ్యాచ్లు అన్నీ కూడా చాలా క్లోజ్గా వెళ్తున్నాయి. క్లోజ్ మ్యాచ్లు మన టై కావచ్చు, లేకుంటే ఈ మ్యాచ్ కూడా చూసుకుంటే క్లోజ్గా వెళ్ళడం కావచ్చు. దీని ముందు మ్యాచ్ మనం మాట్లాడుకున్నాం కదా, డీసీ జీటీ కూడా, అది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ మ్యాచ్ లాంటిది. కాకపోతే కొంచెం ఆ లాస్ట్లో స్టార్క్ చాలా ఈజీగా పరుగులు ఇచ్చేసాడు. కానీ అక్కడ కూడా టైట్ చేసి మ్యాచ్ గెలిచేవాళ్ళేమో. ఆవేష్ ఖాన్ లాగా మంచి బౌలింగ్ వేస్తే ఉండేదేమో. మనకు తెలిసింది ఆవేష్ ఖాన్ చాలా ఎంత అగ్రెసివ్గా ఉంటాడు. ఆర్ఆర్ బ్యాడ్ లక్. మ్యాచ్లు చాలా వరకు స్టార్టింగ్లో గెలిచినప్పుడు ఆ తర్వాత వరుస ఓటములతో అయితే ముందుకు వెళ్తూ ఉంది ఆర్ఆర్ టీం అయితే. లక్నో సూపర్ జైంటు ఎట్టకేలకు ఒక విజయం అయితే సాధించగలిగింది. రీసెంట్గా వాళ్ళు కూడా కొన్ని మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం. కానీ నిన్నైతే గెలవడం చూసాం ఓవరాల్గా అయితే. ఇదండి మరి ఐపీఎల్ టీమ్స్లో చాలా మంచిగా వెళ్తా ఉన్నాయి మ్యాచ్లు అయితే చాలా ముందుకైతే. చూద్దాం మరి నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లు ఏంటో చూద్దాం. ఇవాళ మంచి డబుల్ హెడర్ మ్యాచ్లు ఉన్నాయి అనుకుంటా. ఈ మ్యాచ్ల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇవాళ ఏం మ్యాచ్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఒకసారి ఈరోజు వచ్చేసి మీకు ముంబై చెన్నై 7:30కి అయితే మ్యాచ్ అయితే ఉందండి. ముంబై చెన్నై. మరి మధ్యాహ్నం 3:30కి వచ్చేసి పంజాబ్ రాజస్థాన్ రాయల్స్. అన్ని మంచి మంచి మ్యాచ్లు ఉన్నాయండి ఈరోజు. మీకు ఇటుపక్క కోహ్లీ ఉంటాడు, అటుపక్క రోహిత్ శర్మ, ధోని. అబ్బో మంచి మంచి మ్యాచ్ అయితే కనిపిస్తుంది. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉంది ఈ సండే అయితే. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. చెన్నైకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, ముంబై కూడా చాలా ఇంపార్టెంటే, బెంగళూరుకి కూడా ఇంపార్టెంటే, పంజాబ్కి ఇంపార్టెంట్, అందరు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. మీరు చెన్నై చూసుకుంటే చెన్నై అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోద్ది. మ్యాచ్ ఓడిపోతే ఆల్మోస్ట్. ముంబై ఓడిపోయినా కూడా చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. వాళ్ళు కూడా ప్రతి మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ ఆర్సీబీ పంజాబ్ వచ్చేసి ఎవరు గెలిస్తే వాళ్ళైతే ముందుకు వెళ్ళడానికి అయితే చూస్తారు. చూద్దాం ఏం జరగద్దు. ప్రస్తుతం మరి ఆర్సీబీ పంజాబ్ ఎవరు గెలిచినా సరే వాళ్ళకైతే బెటర్ ఛాన్సెస్ ఉంటుంది ప్లే ఆఫ్కి వెళ్ళడానికి.